హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ రెండు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో చాలామంది ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటివి బాగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. అంటే ఇవంటి ప్రాక్టీస్ చేయడం కూడా వాళ్ళకు చాలా ఇష్టం. థియరిటికల్గా పార్ట్ ఏవైతే ఉంటాయో సో వీటిని ఎక్కువ వాళ్ళు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అర్థమెటిక్, రీజనింగ్ ఏంటంటే పెన్ను పేపర్ పెట్టి మంచిగా చేస్తారు కాబట్టి సో వాళ్ళకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా ఇష్టంగా చేస్తారు ఈ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ. సో వాళ్ళు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి బాగా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. సో వాళ్ళు పడ్డ కష్టానికి కూడా మంచి స్కోర్ వస్తూనే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా స్కోర్ వస్తేనే మనం ఫైనల్ కట్ ఆఫ్ రీచ్ అవుతేనే అప్పుడు మనకు జాబ్ వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమెటిక్ ఒకటే బాగా వస్తుంది నాకు, లైక్ అర్థమెటిక్ కానీ మ్యాథ్స్ కానీ లేదంటే రీజనింగే బాగా వస్తుంది, సో ఇవి చేసుకుంటే చాలు నాకు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళే 2 మార్కులతో కానీ 3 మార్కులతో కానీ లేదంటే 10 మార్కులతో కానీ జాబులు మిస్ అవుతున్నాయి వాళ్ళకి ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళు వచ్చిన సబ్జెక్ట్ని బాగా చేసుకుంటూ పోయి రాని సబ్జెక్ట్, ఎస్పెషల్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ లాంటివి ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం పక్కన పెట్టేస్తున్నారు. అది చదవడం ఇంట్రెస్ట్ లేక కావచ్చు, లేదంటే ఈ థియరిటికల్ పార్ట్ ఏం చదువుతాం అనే ఉద్దేశంతో కావచ్చు. సో కారణాలు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ని పక్క పెట్టడం వల్ల ఫైనల్గా జాబ్ అనేది మిస్ అవుతుంది. సో అలా చేయకుండా జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీకు ఏదైతే కొన్ని మార్కులతో మిస్ అయిన జాబు డెఫినెట్గా మీకు వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే జనరల్ స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారో, సో ఎవరైతే జనరల్ స్టడీస్ మాకు ఇంట్రెస్ట్ ఉండదు, చదవలేము మేము, సో ఎవరైతే జనరల్ స్టడీస్ని భయపడుతున్నారో చూసి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ మన ఐరేజ్ అకాడమీలో సో ఎస్పెషల్లీ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇంకేదైనా ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ తెచ్చుకునేలాగా ఈసారి మళ్ళీ నోటిఫికేషన్లో ఏదో కొన్ని మార్క్స్తో మిస్ అవ్వకుండా, అంటే అది జనరల్ స్టడీస్లో తక్కువ రావడం వల్ల జాబ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మీరు జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఈ జనరల్ స్టడీస్ మీద మీరు ఫోకస్ చేసేలాగా మన ఐరేజ్ అకాడమీలో ఎక్స్క్లూజివ్గా సపరేట్గా బ్యాచ్ అనేది ఒకటి ఆఫ్లైన్లోను అదేవిధంగా ఆన్లైన్లో కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అంటే ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్లో ఏదైతే క్లాస్ జరుగుతుందో సేమ్ క్లాస్ని ఆన్లైన్లో కూడా మీకు లైవ్ క్లాస్ అనేది ఉంటుంది. అది రికార్డులు కూడా మీకు కొన్ని మంత్స్ వరకు అవైలబుల్లో ఉంటుంది మీ కోర్స్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు. సో ఎవరైతే దూర ప్రాంతాలు అంటే హైదరాబాద్కి రాలేక ఉన్నారో సో వాళ్ళు జనరల్ స్టడీస్ నేర్చుకోవాలి, జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ బ్యాచ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్లైన్లో కూడా మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని వాళ్ళైనా సరే జనరల్ స్టడీస్ని మీకు మంచిగా స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయినట్లయితే మీకు తప్పకుండా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో ఎలా అయితే స్కోర్ చేస్తున్నారో జనరల్ స్టడీస్లో కూడా మీకు అంతకంటే ఎక్కువగానే స్కోర్ వస్తుంది. సో అలా స్కోర్ వచ్చేలాగా టార్గెట్ పెట్టుకొని ఈ బ్యాచ్ అనేది మేము రన్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్ వచ్చేసి మీకు 25th ఏప్రిల్ స్టార్ట్ అవుతుందండి. ఈ 25th ఏప్రిల్ మీకు స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ 9:30కి ఉంటుంది మీ క్లాస్. మీకు ఆ రోజు వచ్చి ఓ రోజు క్లాస్ వినైనా సరే జాయిన్ అవ్వచ్చు మీరు. సో అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండేలాగా సో మీకు జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్టులు కూడా మీకు అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి కూడా మీకు ఆఫ్లైన్లో అయితే ఓన్లీ ఫర్ 2,999 అంటే 3,000 రూపీస్కి మాత్రమే. ఓకే, సో 3,000 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ఆన్లైన్లో అయితే ఏదైతే లైవ్ ప్లస్ రికార్డు చెప్పానో ఆ బ్యాచ్కి అయితే మీకు 999 ఉంటుందన్నమాట. సో తక్కువ ఫీజులో అందరికీ అందుబాటులో ఉండేలాగా మంచి టాప్ ఫ్యాకల్టీ చేత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసి ఎలా అయితే మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అండ్ ఎలా అడిగారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కంటెంట్ అనేది క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది మన ఐరేజ్ అకాడమీ బ్యాచ్లో. ఓకే, సో మంచి ఫ్యాకల్టీస్ చేత మీకు ఈ బ్యాచ్ రన్ చేయబడుతుంది. సో ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు మంచి ద బెస్ట్ ఇవ్వగలిగే ఫ్యాకల్టీ ఉంటారు. సో అయితే మీకు మినిమం డైలీ యావరేజ్గా 3 hours ఉంటుందండి. సో యావరేజ్గా 3 hours ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని
మీకు వాటిని అనాలిసిస్ చేసి కంటెంట్ కవర్ చేయడం జరుగుతుంది విత్ బెస్ట్ ఫ్యాకల్టీ. ఓకే, ఈ బ్యాచ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 25th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా మన ఐరేజ్ అకాడమీ దిల్షుక్ నగర్లో సాయిబాబా టెంపుల్ లేన్లో మీకు కరూర్ వైశ్య బ్యాంక్ పైన ఉంటుంది. సో ఇక్కడ దిల్షుక్నగర్లో వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఈరోజు డెమో కూడా విని మీరు అటెండ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.